అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో గత 2 నెలలకు పైగా ప్రజలు నీటి కోసం అల్లాడిపోతుంటే స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు తీవ్రంగా విమర్శించారు. సోమవారం రాయదుర్గం పట్టణంలో వినాయక కూడలి వద్ద బీఎస్పీ నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రూరల్ సీఏ వెంకటరమణ తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని ధర్నా విరమించాలని కోరారు. అయితే కమిషనర్ రావాలని నినాదాలు చేయడంతో వెంటనే మున్సిపల్ కమిషనర్ కిషోర్ ధర్నా ప్రాంతానికి వచ్చి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బీఎస్పీ నేతలు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు ఓబులేసు, రాజశేఖర్, రాయదుర్గం నియోజకవర్గ నేతలు కృష్ణ, ఫక్రుద్దీన్, రాజు, తిప్పేస్వామి, గొల్ల నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాయదుర్గం పట్టణంలో 15 రోజులైన నీళ్లు విడువని సమస్య అనేది రాయదుర్గం ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు నీటి సమస్య వల్ల. కాబట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దీనిపైన వినాయక సర్కిల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. కాకపోతే కమిషనర్ గారు ఇక్కడికి ఇచ్చేసి 15 రోజుల్లో సమస్య క్లియర్ చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి తప్పకుండా వాటర్ ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. 15 రోజులు అన్లిమిటెడ్గా మేము 15 రోజులు వాళ్ళకి గడువిస్తున్నాము. 15 రోజులకు కూడా మీరు ప్రతి 3 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వకపోతే ఈసారి మున్సిపల్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇక్కడుండి మేజర్ ఇష్యూ ఇది వాటర్ సమస్య. దీనిపైన చర్యలు తీసుకోకున్నట్ల నేను 1000 కోట్లు ఫండ్ తెస్తా ఉన్నాను, 1000ని 40 కోట్లు తెస్తున్నాను, ఇప్పుడు 70 కోట్ల చిల్లర ఫండ్ తీసుకొని వచ్చానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాటర్ లేక జనాలు చచ్చిపోతా అంటే ఇప్పుడు గడార తీసుకొని గుద్దులు వేసుకొని నీళ్లు తవ్వుకోవాలంటే అదేందో దప్పిక వేసినప్పుడు నీళ్లు కావాలా, కానీ అదే దప్పిక వేసినప్పుడు బావి తవ్వుతామన్నట్లు ఉంది ఆయన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఉండేది మీరు రెక్టిఫై చేస్తూ ఇప్పుడు వాటర్ 3 రోజులకు ఒకసారి అయినా మీరు ఇస్తూ దాన్ని మీరు యథావిధిగా పనులు కొనసాగిస్తే ప్రజలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో చాలా చోట్ల పనులు సక్రమంగా చేసుకోకున్నట్టు అక్కడి నుంచి బిల్లులు చేసుకోవడం అనేది జరిగింది మున్సిపాలిటీలో. ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా మా దృష్టికి వచ్చాయి. దీనిపైన కూడా మేము త్వరలోనే కమిషనర్తో మాట్లాడి ఎంక్వైరీ ఏవిస్తాం. ఏ పార్కుకి ఎంత వర్క్ చేసినారు, ఏ పార్కుకి ఎంత ఫండ్ రిలీజ్ అయింది, ఏ సీసీ రోడ్లకు ఎంతెంత రిలీజ్ అయింది, ఇక్కడ డివైడర్ల మధ్యలో జరిగిండే వర్క్ ఏంటి, దానికి ఎంత డివైడ్ అయింది అనేది పూర్తి క్షుణ్ణంగా వివరాలు మేము తీసుకుంటున్నాం. దీనిపైన కూడా పూర్తి విచారణ జరిగేంత వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ వదిలిపెట్టదని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి 3 రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వకపోతే ఈసారి చెప్తా ఉన్నాం, మేము ఊరికే సర్కిల్లో శాంతియుతంగా మేము ఈ ధర్నాన్ని నిర్వర్తించినాం. రేపు 15 రోజుల తర్వాత వాటర్ రాకపోతే మున్సిపల్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. ముఖ్యంగా ఆయన ఒకవేళ టీడీపీలో ఉన్నా కూడా ఆయన కూడా జాతీయ పార్టీలోనే భాగస్వామ్యం కదా. అయితే వాళ్ళని అడగల్లా, బీజేపీ వాళ్ళని, ఏమయ్యా నా మీద మీరు కుట్ర పొందుతా ఉన్నారు ఏమని వాళ్ళని అడగమని చెప్పు, బాగుంటుంది. మేము ఎందుకు కుట్ర పట్టుకున్నాము, నీళ్ళు లేవని ప్రజలకు అడిగిన దానిక మా తప్ప ఏమన్నా, అది కుట్ర కాదు. జరుగుతున్న విషయాన్ని ప్రజల ముందుకు, అధికారుల ముందరకు, ఎందుకంటే మీడియా పరంగా పై ఉన్న అధికారులకు తెలుస్తారని చెప్పేసి మేము నిరసన తెలియజేస్తున్నాం. నిరసన తెలియజేయడం కుట్ర కాదు, కుతంత్రం కాదు, ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం.